పోయే టెంపుల్ ఉంది కదా, ఆ గుడిది చెప్తున్నాను. కదంబ ఋషి అని చెప్పి ఒక ఋషి ఉన్నాడంట. ఆ ఋషి ఆయనకి చాలా ఆశ ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులు అంటారు కదా మామూలుగా, వాళ్ళ ముగ్గురిని ఒకే చోట కలిసి చూడాలా అనుకున్నారంట. అందుకని ఆ కదంబ ఋషి కొరకు అక్కడ త్రిమూర్తులు, విష్ణుగా పురుషోత్తముడు, వెనకాల భిక్షేశ్వరుడిగా శివుడు, సైడ్లో బ్రహ్మ, ముగ్గురు కలిసి ఆయన కోసం దర్శనం ఇచ్చారు. కాబట్టి ఆయన పేరు, ఆ టెంపుల్ పేరు వచ్చి పురుషోత్తమ టెంపుల్. ముగ్గురు అక్కడ దర్శనం ఇచ్చారనమాట. రంగనాథుడికి ఒక మంచి భక్తుడు ఉన్నాడు ఇక్కడ, ఆయన పేరు వచ్చి విప్రనారాయణ. ఆయన మీద సినిమా తీశారన్నమాట తెలుగులో. సో తెలుగు వాళ్ళకి అప్పటి నుంచే మంచి భక్తి అనేది నేచర్గానే ఉంది కాబట్టి తెలుగులో పాత చాలా సినిమాలు మన చరిత్రాత్మకంగా ఉండే సినిమాలు తీశారన్నమాట. సో అట్లా ఈ విప్రనారాయణ ఆయన ఒక బ్రాహ్మణుడు. ఆయన కుంభకోణం దగ్గర ఆయన పుట్టిన ఊరు. ఆయన ఏం చేయాలంటే తన లైఫ్ అంతా కూడా రంగనాథ్కే అర్పణం చేయాలని చెప్పేసి శ్రీరంగంకి వచ్చేసి, శ్రీరంగంలో ఆయన లైఫ్ లాంగ్ నైష్టిగా బ్రహ్మచారిగా ఉండిపోవాలని చెప్పేసి బ్రహ్మచారిగా ఉండిపోయి దేవుడికి మాలలు కట్టి సేవలు చేస్తారంట. ఎట్లా అంటే రోజు రకరకాలుగా గార్డెన్లో పుష్పాలు, తులసి, చెంబగ పూలు, అలా రకరకాల పుష్పాలు బగీచా చేసేసి దాంతో పుష్పాలతోటి మంచి మాలలు చేసి దేవుడికి ఇస్తూ ఉన్నారంట. అయితే ఆయన చేస్తుంటే చాలా తేజస్సైన బ్రహ్మచారి. ఆయన చూస్తేనే చాలా అట్రాక్టివ్గా ఉంటాడు, యంగ్ బాయ్ ఆయన విప్రనారాయణ. ఆయన గార్డెన్లో బగీచాల సేవ చేస్తూ ఉంటే ఇప్పుడు మనం పోయినాం కదా ఉత్తమర్ కోవిల్ టెంపుల్, మూడో దివ్యదేశం పోయినాం కదా, ఆ ఊరిలో ఒక నృత్యం చేసి ఒక అమ్మాయి ఉండింది. ఆమె ఎక్కడ నృత్యం చేస్తుందంటే, మనం పొద్దున పోయితాం కదా నాచ్యార్ కోవిల్ కమలవల్లి టెంపుల్, అక్కడ రాజు ఉన్నాడు కదా, అప్పుడు వేరే రాజు ఉన్నాడు. ఆ రాజు యొక్క రాజ సదస్సులో డ్యాన్స్ చేసే అమ్మాయి ఈమె. ఇక్కడి నుంచి ఈ కావేరి తట్టుకొని శ్రీరంగం పోయి, శ్రీరంగం నుంచి ఆ కావేరి తట్టుకొని ఆ రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ డ్యాన్స్ చేసే అమ్మాయి, అంటే వేశ్యలాగా అనుకోండి. అయితే చాలా అందంగా ఉండింది. ఆమె పేరు వచ్చి దేవదేవి. ఈ దేవదేవి ఎక్కడ ఉండిందంటే ఈ ఉత్తమర్ కోవిల్ అనే ఊరు అక్కడ ఉండిందంట. అయితే ఆమె ఫ్రెండ్స్ తోటి అట్లా వెళ్తూ ఉంటే ఒకరోజు అలా అలసిపోయి అక్కడ కూర్చోండి, ఒక బెంచ్ లాగా ఉంది, అక్కడ కూర్చోండి తిరిగి చూస్తే అక్కడ ఎవరున్నారు, విప్రనారాయణ ఆ బ్రహ్మచారి. ఆయన గార్డెన్లో చెట్లకు నీళ్ళు పోస్తూ ఉన్నారు, బగీచా ఫ్లవర్స్ సేవ అన్నీ చేస్తున్నాడంటే. ఈమె చాలా అందం కదా, అందరూ తనని చూడాలని చెప్పి ఈమె అనుకుంటుంది. ఆ బ్రహ్మచారిని అట్రాక్ట్ చేయాలని చెప్పి ఎంతో ట్రై చేస్తుంది. ఆయన బ్రహ్మచారి హృదయంలో కృష్ణుని పెట్టుకున్నాడు కాబట్టి ఆయన ఏమాత్రం ఈమెని తిరిగి కూడా ఇట్లా చూడలేదంటే, సేవలో మునిగిపోయి ఉన్నాడు. అయితే ఈమె చెప్తుంది, చూడు మనం ఎంత చూసినా కూడా ఆయన మన వైపు చూడను కూడా చూడట్లేదే అనిందండి ఈమె. అయితే ఆమె ఫ్రెండ్ చెప్పిందంటే, వాళ్ళంతా కృష్ణుడికి రంగనాథ్కి హృదయం అర్పించిన వాళ్ళంతా మనం ఏం చేయలేమనిందండి ఆ ఫ్రెండ్. అయితే ఈమెకి చాలా ఈగో హర్ట్ అయిందంట. ఈమె చెప్పిందంటే, చూడు నేను కొన్ని రోజుల లోపల అతన్ని నా కాలు మీద పడేటట్టు చేస్తాను, లేకుండా నేను నీకు దాసి అయిపోతానని చెప్పిందంట. ఈమె వ్రతం తీసుకునింది. ఎవరు, దేవదేవి అన్న ఈ ఆమె. అయితే ఆమె అనేది కుదరదు, ఒకవేళ నీ చేస్తే నేను నీకు దాసి అయిపోతానని చెప్పి ఆమె చెప్పిందంటే. చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోయినారు. ఇంక ఈమె ఏం చేసిందంటే, ఎట్టో ఒకడు ఈయన పతనం చేయాలా అని చెప్పేసి ఈమె ఒక మంచి సారీ కట్టుకొని భక్తుల్లాగా తిలకం పెట్టుకొని ఈయన దగ్గరికి వచ్చిందంట. ఈయన దగ్గరికి వచ్చి, స్వామి నాకు ఏదో ఒక సేవ ఇవ్వాలా మీ ఆశ్రమంలో, మా ఇంట్లో మా తల్లి మమ్మల్ని వేశ్యావృత్తికి పంపిస్తూ ఉంది, నా వల్ల చాలా పాపకృత్యాలు చేస్తున్నాను, ఏదో ఒకటి చేసి మీరు కానీ నన్ను కాపాడలేకపోతే నేను ఊరికనే అన్ని రకాల పాపం చేసుకొని నరకాలకు పోవాల్సి వస్తుంది, ఏదో ఒక విధంగా మీరు నన్ను కాపాడాలని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రే చేస్తుంది అనమాట. ఆయన స్త్రీలని దగ్గర కూడా చూడలేని వాడు, కానీ ఈమె చెప్తుంది, మీరు కానీ పంపిస్తే ఇంకా చాలా పాపకృత్యాలు నేను చేయాల్సి వస్తుంది అని చెప్తే, సరేలే కొద్దిగా కరుణ కలిగింది ఆయనకి. కరుణ కలిగి, సరే ఓకే నువ్వు వచ్చుకో, ఆశ్రమంలో అక్కడ ఆశ్రమం లోపలందరూ రాకూడదు, బయట ఉండి అక్కడ చెట్లకు నీళ్ళు పోసుకో, సేవ చేసుకో, అక్కడే ఉండని చెప్పినారంట. సో అట్లా ఆమె కోరిక వేరే. అలా అక్కడ వచ్చేసి ఆ చెట్లకు నీళ్లు పోయడం, అలా రోజు సేవ చేస్తూ ఉంటే అట్లా స్టార్ట్ చేసిందంట. అలా 6 నెలలు అయింది. ఈయన ఒక్క మాట కూడా ఆమె దగ్గర మాట్లాడారంటే ఒక్కసారి కూడా కళ్ళెత్తి చూడరండి ఆయన ఈ దేవదేవి దగ్గర. అయితే దేవదేవి రోజు ఈయనకి సేవ చేయడం వల్ల, చెట్లకు గార్డెన్కి రంగనాథ్ సేవ చేయడం వల్ల ఆమె హార్ట్ కూడా ప్యూర్ అయిపోయిందండి. ఆమె కూడా రంగనాథ్కి రోజు సేవ చేయడం వల్ల ఒకరోజు రంగనాథ్ దగ్గర ఏది అడిగితే నెరవేరుస్తారు, అటువంటి దేవుడిది కదా. దేవదేవి రంగనాథ్ దగ్గరికి వెళ్ళిన అంబరమాళే, నువ్వు ఏదో ఒకటి చేసి నాకు ఆయన దొరికేటట్టు చేయని చెప్పి ప్రే చేశారంట దేవదేవి. రంగనాథుడు ఏమనుకున్నాడో ఏమో, ఆ రోజు చూసి కరెక్ట్గా ఒక వర్షం పడింది. ఆమెకు పడుకోవడానికి ప్లేస్ లేదు, లోపలికి రమ్మన్నాడు. ఎట్టో ఒకటి చేసి ఆమెను పతనం చేసేసాడు. ఈ దేవదేవి అనే అమ్మాయి పతనం చేశాడు. ఆయన మొత్తం ఆ అమ్మాయికి అడిక్టెడ్ అయిపోయినాడు. ఈ విప్రనారాయణ బ్రహ్మచారి మొత్తం భక్తి వదిలేసుకున్నాడు. ఈమె వెనకాల దాసుడిగా అయిపోయినాడు అనమాట.
ఎప్పుడైతే ఈమెతో సహవాసం చేశాడో వెంటనే భక్తి వదిలేశాడు. భక్తి మొత్తం వదిలేసి ఇంకా మొత్తం ఈమెకే దాసుడిగా ఉండిపోయి ఆమె ఏం చేసింది, ఆమె కోరిక నెరవేరిన వెంటనే ఈయన వదిలేసింది అనమాట. వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, నన్ను స్వీకరించుకొని చెప్పేసి. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తాడు, ఆ దేవదేవిది అమ్మ చెప్తుంటే, నువ్వు డబ్బులు తీసుకురా, డబ్బు తీసుకొస్తే నిన్ను లోపలికి రానిస్తా, లేకుండా లేదండి అంటే. ఆయన దగ్గర డబ్బులు ఏం లేదు, బ్రహ్మచారి పాపం ఏం చేస్తాడో అట్లా ఉన్నాడనమాట. అయితే ఒకరోజు ఈయన మొత్తం అన్నీ వదిలేసుకొని భౌతిక వ్యక్తిలాగా అయిపోయినాడు. అలా రోడ్డు మీద సైడ్లెట్ పడుకుని ఉండే రంగనాథుడు అమ్మవారు పల్లకిలో వెళ్తూ ఉన్నారంట. వెళ్తూ ఉంటే అమ్మవారు రంగనాథుని చూసి తిట్టేసిందంట. ఏంటిది, నీ భక్తుడు నీకోసం అన్ని సేవ చేసినవాడు ఆయన ఇట్లా మాయలు వదిలేసి ఇట్లా ఉంటావా, అట్లా చేయొచ్చున నువ్వు, ఎట్టో ఒకటి చేయి, ఆయన మళ్ళీ నువ్వు తిరిగి తీసుకురావాలని చెప్పిందంట అమ్మవారు. సర్లే ఈ రోజే నేను తిరిగి తీసుకొస్తాను అని చెప్పేసి రంగనాథ్ చెప్పినంట. సో అలాగే మనం కూడా మాయలు ఉన్నప్పుడు రాధారాణి మన గురించి చెప్తాయంట కృష్ణుడికి, ఎట్టో ఒకటి ఈ జీవిని తీసుకోవాలి నాకండ మంచివాడని చెప్పి రాధారాణి రికమెండ్ చేస్తాయంట కృష్ణుడికి. సో అట్లా కృష్ణుడు రంగనాథుడు అమ్మవారు చెప్పేసి ఆ రోజు ఏం చేస్తాడంటే రంగనాథుడు ఒక చిన్న పిల్లవాడిలాగా వచ్చేసి తనకి రంగనాథ్కి రోజు బంగారు బిందెలు అభిషేకం చేస్తారు గుడిలో. ఆ బంగారు బింది తీసుకొని వచ్చేసి ఈ దేవదేవి ఇంటికి తీసుకొచ్చేసి, ఇదిగో అమ్మా ఇది తీసుకో, ఇది ఎవరు ఇచ్చారని చెప్తే, నేను విప్రనారాయణ యొక్క దాసుడు, విప్రనారాయణకి ఇంట్లో పని మనిషి నేను, ఆయనే నీకు ఇమ్మన్నాడు అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చేసిపోతాడు. ఇచ్చేసి ఆయన ఇంటికి పిలిచేసి అంటారు అనమాట రంగనాథుడు. చెప్పేసి దేవదేవికి అది ఇచ్చేసి రంగనాథ్ వెళ్ళిపోతాడు. వెంటనే దేవదేవి వాళ్ళు విప్రనారాయణ ఇంటి లోపలికి పిలిచి, నీ మంచివాడు చాలా మంచి అట్టని చెప్పి లోపలికి అలో చేస్తారన్నమాట. అయితే అక్కడ గుడి లోపల ఏమంటే రంగనాథ్ గుడిలో అభిషేకానికి చూస్తే బంగారు బింది కనపడట్లే. ఆ మెసేజ్ అట్లే రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. రాజు దగ్గరికి వెళ్ళిపోతే అన్ని చోట వెతుకుతూ ఉన్నారు, ఎక్కడ పోయింది రంగనాథ్ బంగారు బింది అంటే లాస్ట్కి వాళ్ళకి తెలిసిపోయింది బింది ఎక్కడ ఉంది, దేవదేవి యొక్క ఇంట్లో ఉందన్నమాట. దేవదేవి ఇంట్లో ఉంటే దేవదేవిని అరెస్ట్ చేసుకొని అడిగితే చెప్తారు, నేను కాదు, నాకు ఈ విప్రనారాయణే తెచ్చిచ్చాడని చెప్తారు అనమాట. విప్రనారాయణ అడిగితే, నీకేదో నీ సర్వెంట్ ఉన్నాడంటే ఆయనే కదా తెచ్చిచ్చిందని. నాకు అటువంటి సర్వెంట్ ఎవరు లేదు, దాసుడు ఎవరు లేదు, నేనే అనాథలాగా ఉండేవాడు, నాకు రంగనాథ్ తప్పక ఇంకెవరు లేదంటాడు. అప్పుడు రంగనాథ్ గుడిలేని చెప్తాడు, నేనే ఆయన కోసం నేనే ఇచ్చాడని చెప్తాడు అనమాట రంగనాథుడు. అది వినంగానే విప్రనారాయణ హృదయం అట్టే కరిగిపోతాయి అనమాట. ఎంత గొప్ప దేవుడు, నేను ఎంత పతనమయ్యి ఎన్ని పాపాలు చేసుకుని ఎంత దిగసారిపోయినా నా కోసం ఆయన నా సర్వెంట్ అని చెప్పుకొని ఆమె దగ్గర పోయి ఆమెకు బంగారు బింది ఇచ్చినాడే, అది ఆయన తట్టుకోలేకపోయినాడు ఆయన విప్రనారాయణ. ఆ రోజు నుంచి ఆయన నాకు ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో ఏదో వద్దని చెప్పేసి తన పేరు మార్చుకున్నాడు. భక్త అంగ్రి రేణు, భక్తుల యొక్క పాదములు ఉండే ధూళి ఉంది కదా, దానికి నేను దాసుడు అని చెప్పేసి ఆయన హృదయంలో మొత్తం పరివర్తన చెంది తొండరడి పొడి ఆళ్వార్ అనే పేరుతోటి మారిపోయినారన్నమాట. ఆయన మారిపోయి అప్పటి నుంచి పూర్తి రంగనాథ కృపతోటి ఆయన హృదయం మొత్తం భగవంతుడికి అట్రాక్ట్ అయిపోయింది. రంగనాథ్ గురించి మంచిగా మధురంగా 2 కీర్తనాలు రాశారు. ఆ కీర్తనాల్లో చాలా డీప్ మీనింగ్ ఉంటాయన్నమాట. ఆ 2 కీర్తనలు రాసి రంగనాథ్కి ఎంత దగ్గర అయిపోయినారంటే, రంగనాథ్ ప్రతిరోజు ఈ ఆళ్వార్ పాడిన పాట ఉంది, తిరుమాలై అంటారు దాన్ని, ఆ తిరుపల్లి ఏడ్చిని, ఆ పాట వినే రంగనాథ్ ఇప్పుడు కూడా మేలుకుంటారు అనమాట. పొద్దున ఏనుగు వచ్చి లేపుతాయండి అక్కడ, ఏనుగు గుర్రం వచ్చే ముందు ఆ పూజారులు అక్కడ వీణతోటి ఈ ఆళ్వార్ పాడిన పాట, తొండరెడ్డిపడి ఆళ్వార్ అని ఈయన పేరే, విప్రనారాయణ పేరే తొండరెడ్డిపడి ఆళ్వార్ అని. అలా పతితులు దుర్మార్గులు ఎంత దిగజారిపోయినా కూడా వాళ్ళని ఎవరిని వదలకుండా కాపాడే ఒక ప్రేమం దేవుడికి మన పట్ల ఉందన్నమాట. శ్రీ రంగనాథ్ భగవానికి జై, శ్రీ విప్రనారాయణ ఆళ్వార్కి జై, శ్రీల ప్రభుపాద్కి జై. అందరి వల్ల ఇక్కడ రావడం కుదరదని ఉంది. ఎవరైతే భక్తులు సెలెక్టెడ్ వాళ్ళే ఇక్కడికి వస్తారండి. మామూలు వాళ్ళందరూ శ్రీరంగం వస్తారు, అటు నుంచి అట్టే వెళ్ళిపోతారు, ఇక్కడికి రారనమాట. శ్రీ భగవంతుడు ఇక్కడ కాన్ఫిడెన్షియల్గా పెట్టుకున్నారండి ఈ ప్లేస్. అంటే నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల నుంచి కూడా వస్తూ ఉంటాము, ఎప్పటి నుంచో ఇది ఇట్లే ఉంది. ఎంతోమంది ఆ గోపురం కట్టడానికి ట్రై చేశారు, పాత గోపురము అది ఇదైపోయింది. వాళ్ళందరూ వర్క్ స్టార్ట్ చేస్తారు, కొన్ని రోజు చేస్తారు, కొన్ని కోట్లు ఖర్చు పెడతారు, అది అవ్వదన్నమాట, మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతారు. అట్లా ఇప్పుడు రీసెంట్గా ఉండేవాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, కొన్ని రోజు అయ్యింది, ఇంకా వాళ్ళ వల్ల కూడా కుదరలేదు. ఎప్పటి నుంచో ఎంతోమంది ట్రై చేసి దీన్ని డెవలప్ చేయాలనుకున్నారు, కానీ దేవుడు భక్తుల కొరకే సీక్రెట్గా ఉంచారండి ఈ ప్లేస్. అందువల్ల ఏది సక్సెస్ కాలేదు ఇంతవరకు, అది అట్లే పెట్టారన్నమాట దేవుడు. ఇప్పుడు కొద్దిగా జనాలు కనిపిస్తున్నారు, ఇంతకుముందు అయితే ఎవ్వరు ఉండరు అసలు. మనం వస్తే పూజారి అక్కడ పుండరీకాక్ష ముందు పడుకుని ఉంటారు పూజారి, ఆయన లేపేస్తే అప్పుడు హారతి ఇచ్చేసి ఆయనకు మాట్లాడడానికి మనుషులు ఉంటారు అనమాట. మన కూర్చో అని చెప్పి మనతో కథ చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు కూడా అందుకని అన్ని పూజలు భలే ఫ్రెండ్స్ మాకు అందరు కూడా అట్లా ఉండే టెంపుల్ అనమాట. ఇప్పుడు ఏదో కొద్దిగా జనాలు వస్తున్నారు, అట్లా దేవుడిది పర్సనల్ ప్లేస్ లాగా అనమాట ఇది. శ్రీ పుండరీకాక్ష భగవాన్కి జై.
ఇప్పుడు ఈ మంత్రం చెప్తారు, ఓం అపవిత్ర పవిత్రోవాం సర్వావస్థం గదోపివ యస్మరేత్ పుండ్రిక. ఇది ఏ ఊర్లో ఉండేవాళ్ళైనా కానీ, మహారాష్ట్ర, కాశ్మీర్ ఎక్కడ ఉండేవాళ్ళైనా కానీ ఈ మంత్రం వేదాల్లో ఈయన దగ్గర నుంచి వచ్చిందండి. ఈ పుండ్రీకాక్ష స్వామి నుంచి వచ్చింది. అందరూ ఈయనే తలుచుకుంటారు అన్నమాట. హరే కృష్ణ.